హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఆపరేషన్ సింధూర్ అసలు అర్ధరాత్రి దాడి ఎలా చేశారు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై అర్ధరాత్రి భారత్ భారీ దాడి చేసింది. మే 7వ తేదీ అంటే డేట్ అలా చేంజ్ అయ్యిందో లేదో అప్పుడే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ పాకిస్తాన్లో ఉండే 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఆ తర్వాత ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ ఈ దాడి ఎందుకు చేసిందని ఆయన చెప్పారు. పెహల్గాం దాడిని తామే చేశామని చెప్పేసి టీఆర్ఎఫ్ చెప్పింది. ఆ టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాలో లింక్ ఉన్న ఆర్గనైజేషన్. సో లష్కరే తోయిబా అనేది పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థగా ఉంది. ఇక్కడ పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని క్లిస్టర్గా ఎస్టాబ్లిష్ అయింది. అందుకే మేము ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులు చేశామని ఫారెన్ సెక్రటరీ ప్రకటించారు. ఇండియా మీద మరిన్ని దాడులు చేసేందుకు టెర్రరిస్టులు రెడీ అయ్యారని మాకు ఇంటెలిజెన్స్ నుండి నివేదికలు వచ్చాయి. ఆ సమాచారంలో భాగంగానే మేము ఈ దాడులు చేశామని విక్రమ్ చెప్పారు. అదే ప్రెస్ మీట్లో పాకిస్తాన్ ఇప్పటి వరకు చేసిన ఉగ్రవాద దాడుల్లో 350 మంది భారతీయ పౌరులు చనిపోయారు. ఇక నో మోర్ టెర్రరిస్ట్ అటాక్ అనే ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సింధూర్ దాడి అనంతరం భారత్ సంబరాలు చేసుకుంటుంది. ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి టపాసులు పేల్చారు. అయితే మన ఇండియా పాకిస్తాన్ మీద ఇంత పక్కాగా ఎలా దాడి చేయగలిగింది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ దాడికి భారత్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిందంటే, పెహల్గాంలో జరిగిన దాడిలో నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి మతం అడిగి మరీ హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు ఉగ్రవాదులు. అది కూడా మగవాళ్ళని మాత్రమే అటాక్ చేశారు. మమ్మల్ని కూడా చంపండి అన్న మహిళలను వెళ్ళి మోడీకి చెప్పుకోండి అంటూ చెప్పారు. అలా భారతీయ మహిళలు పెళ్ళైన తర్వాత సింధూరాన్ని ధరిస్తారు. దాన్ని ఉగ్రవాదులు చెరిపేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. హిందువుల మీద జరిగిన దాడికి ప్రతీకారం అని చెప్పడంతో పాటు మహిళల సింధూరాన్ని చెరిపేసినందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారనేది మనకు అర్థమవుతుంది. అందుకు సింబాలిక్గానే సింధూర్ అనే పేరుతో కుంకుమను కూడా యాడ్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఈ ఫోటోను రిలీజ్ చేసింది. ఇక రెడీ టు స్ట్రైక్ ట్రైన్డ్ టు విన్ ఇండియన్ ఆర్మీ యుద్ధం చేయబోతున్నామని చెప్పడానికి ఫస్ట్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో ఇది. కాసేపటికే అంటే సరిగ్గా రాత్రి 1:44 భారత రక్షణ శాఖ ఈ దాడులను అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ ఇలా స్టేట్మెంట్ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత అర్ధరాత్రి 1:51 పెహల్గాం దాడికి మేము ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పేసి ఈ ఫోటోను ఇండియన్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసి #పెహల్గాం టెర్రర్ అటాక్ జస్టిస్ ఈజీ సర్వైవ్డ్ జై హింద్ అంటూ రాసుకొచ్చింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ దాడులను మొత్తం త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఆర్మీ ఫోర్స్, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అంతా నిఘా వర్గాల సపోర్ట్తో ఖచ్చితమైన టార్గెట్లు ఫిక్స్ చేసి పక్కాగా అటాక్ చేశాయి. ఇక్కడ అటాక్ జరిగిన ప్లేసెస్ ఏవి అంటే పాకిస్తాన్ POKలో ఉండే ఉగ్రవాద స్థావరాలు. వాటిని మాత్రమే టార్గెట్ చేసి చేసిన అటాక్ ఇది. ఇంటర్నేషనల్ బార్డర్లో 100 కిలోమీటర్ల లోపు ఉండే ఉగ్రవాద స్థావరాలను కూల్చివేశారు. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, లష్కరే తోయిబా క్యాంప్ ఆఫీస్ ధ్వంసం చేసింది. ఈ 2 చోట్లలో ఒక్కో ప్లేస్లో 25 నుండి 30 మంది చనిపోయి ఉండొచ్చని, ఆ ప్రకారం మొత్తం 80 మంది వరకు చనిపోయి ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. వాళ్ళంతా ఉగ్రవాదులు అయి ఉండొచ్చని కూడా సమాచారం. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్పై జరిగిన దాడిలో ఉగ్రవాది మసూద్ చనిపోయాడని పాకిస్తాన్లో కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ దాడిలో అతని కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయారని ఇండియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇలా అంతర్జాతీయ సరిహద్దు LOCకి దగ్గరలో 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్రవాద స్థావరాలపై అటాక్స్ జరిగాయి. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ 1:44 స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పాను కదా. అందులో ఏముందంటే పాకిస్తాన్లో ఉండే 9 ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేశామని ఉంది. ఈ అటాక్లో మేము మిలిటరీ ప్లేస్లను టార్గెట్ చేయలేదు అని కూడా చెబుతోంది. ఖచ్చితమైన లక్ష్యాలతో అటాక్ చేశాం, అలాగే ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా మేము చర్యలు తీసుకున్నాం అని చెప్పి కూడా రక్షణ శాఖ చెప్పింది.
అయితే ఈ దాడి అనంతరం ప్రపంచ దేశాలకు మేము పాక్పై దాడి చేశామని ఇండియా సమాచారం ఇచ్చింది. అలాగే జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లను మూసివేసింది. ఇక సింధూర్ అటాక్పై పెహల్గాం బాధిత కుటుంబాలు తమకు న్యాయం జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రతీకార దాడి కాదు, మాకు యుద్ధంతో సమానమని పాకిస్తాన్ అంటోంది. అంతేకాదు ఆ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తామని కూడా చెబుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఇండియా పాకిస్తాన్లు సమన్వయం పాటించాలని చెప్పింది. ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్న ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పాక్ మళ్ళీ దాడికి దిగుతుందా లేదా, ఒకవేళ దిగితే దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలనే దానిపై కూడా భారత్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఎపిసోడ్లో భారత్ తలుచుకుంటే ఏం చేస్తుందో, ఏం చేయగలదో 25 నిమిషాల్లో 9 చోట్ల అటాక్ చేసి చూపించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ పాత పాడుతోంది. ఆ దేశ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తా ఉల్లాల్ మాట్లాడుతూ, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, పాకిస్తాన్లో టెర్రరిస్టులు అనేవాళ్ళు లేరని చెబుతున్నారు. ఇదే కాదు, నయా పాకిస్తాన్ అనే అఫీషియల్ అకౌంట్ నుంచి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ క్యాంప్స్ను కూల్చేసిందని ఇలా పోస్ట్ చేసింది. ఈ కౌంట్కి 8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇది 2023 నాటి ఫోటో అని, ఇది ఫేక్ ఫోటో అని ఫ్యాక్ట్ చెక్కర్స్ తేల్చారు. ఇదిలా ఉంటే ఇంకో పాకిస్తానీ జర్నలిస్ట్ హమీద్, మీరు మొత్తం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ఫేక్ వీడియోలను వరుసపెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఎప్పటికైనా పాక్ తన వంకర బుద్ధిని మార్చుకోకపోతే భారత్ చేతిలో మరింత నష్టపోవడం ఖాయం. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక